డ్రగ్ మాఫియా కింగ్, మాఫియా సామ్రాజ్యానికి రారాజు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, పోలీస్ నుంచి డ్రగ్ డాన్ గా ఎదిగిన వ్యక్తి, ప్రాంతీయ ముఠా స్థాయి నుండి అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్వర్క్ లో కీలకంగా ఎదిగిన వ్యక్తి. అతడే జెలిస్కో. న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత ఎల్ మెంచో. నేటితో అతని కథకు ముగింపు పడింది. మెక్సికో సైన్యం నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్లో అతన్ని మట్టుబెట్టారు. దశాబ్ద కాలంలో మెక్సికోను వణికించిన అతడి మృతితో ఆ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఇంతకీ ఎవరి ఎల్ మెంచో? అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మెక్సికోలో ఈ స్థాయిలో డ్రగ్స్ గ్యాంగులు విస్తరించాయా? ఆ దేశ రాజకీయాల్ని, జనం బ్రతుకుల్ని ప్రభావితం చేసే స్థాయికి ఎలా మారిపోయాయి? చూడండి. ప్రపంచ నేర సామ్రాజ్యంలో మరో కీలక ఘట్టం ముగిసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ స్మగ్లర్, మెక్సికో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎల్ మెంచో సైనిక ఆపరేషన్లో మరణించాడు. డ్రగ్ కింగ్ పిన్ ఎల్ చాపో తర్వాత మెక్సికోలో అత్యంత శక్తివంతమైన క్రిమినల్ బాస్గా ఎల్ మెంచో మారాడు. అయితే చాపో తరహాలో మీడియా సెలబ్రిటీ కాకుండా అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఎన్నో ఏళ్లుగా మెక్సికోను భయపెట్టిన అతడి మరణ వార్త ఆ దేశాన్ని అల్లకల్లోలంగా మార్చింది. మెక్సికో వ్యాప్తంగా మాఫియా ముఠాలు విధ్వంసానికి దిగారు. రోడ్లపైకి గ్యాంగ్స్టర్లు వచ్చి వాహనాలను తగలబెట్టడం, హైవేలను దిగ్బంధించడంతో మెక్సికోలోని సగానికి పైగా రాష్ట్రాలు హింసతో అట్టుడుకుతున్నాయి. జాలిస్కో, గ్వాడలజారా వంటి నగరాల్లో కార్లను తగలబెట్టి రోడ్లకు అడ్డంగా వేశారు. పర్యాటక ప్రాంతమైన ప్యూర్టో వల్లార్టాలో పొగతో నిండిపోయింది. ఎయిర్పోర్టులో జనం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. డ్రగ్ కింగ్గా పేరు పొందిన ఎల్ మెంచో అసలు పేరు నెమెసియా ఒసెగుయోరో సెర్వాంటెస్. 1966లో మిచోకాన్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. ఈ ప్రాంతంలో అవకాడోతో పాటు గంజాయి, నల్లమందు వంటివి ఎక్కువగా సాగు చేస్తుంటారు. చిన్నతనంలో అవకాడో పొలాల్లో పనిచేసిన మెంచో ఆ తర్వాత 1980లో అమెరికాలో అక్రమంగా ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ అగ్రరాజ్య పోలీసులకు దొరికిపోయాడు. కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం అతడిని అమెరికా యంత్రాంగం మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు పోలీసుగా పనిచేశాడు. ఆ సమయంలో డ్రగ్ మాఫియా కాంటాక్ట్లు తెలుసుకుని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట మెక్సికోలో శక్తివంతమైన సినావోలో డ్రగ్ కార్టెల్కు చెందినటువంటి ఒక ముఠాలో పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చి 2009లో సొంతంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ని ఏర్పాటు చేశాడు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా అమెరికాకు ఫెంటనిల్ వంటి ప్రమాదకర మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తోంది. డ్రగ్ సరఫరా ఒకటే కాదు, దోపిడీలు, కిడ్నాప్లు, హత్యల వంటి అనేక నేరాలను ఈ ముఠా ఒడిగట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 2015లో కేవలం 6 వారాల వ్యవధిలోనే 20 మందికి పైగా పోలీసుల తలలను నరికివేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఎల్ మెంచో కుటుంబ సభ్యులు కూడా అతడి నేర ముఠాలో పనిచేసేవారు. అతడి భార్య రోజాలిండా వాలెన్సియా కార్టిల్ ఆర్థిక నెట్వర్క్ను చూస్తోంది. కుమారుడు అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డ్రగ్ మాఫియా డాన్లాగా కాకుండా ఎల్ మెంచో ఆడంబరంగా కనిపించడానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా అడవుల్లో, పర్వత ప్రాంతాల్లో తలదాచుకునేవాడు. తనకున్న అనారోగ్య సమస్యల చికిత్స కోసం ఏకంగా ఒక అడవి ప్రాంతంలో తన కోసమే ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిని కట్టించుకున్నాడు. ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో ఆర్మీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. గతంలో 2 సార్లు అతన్ని పట్టుకునేందుకు మెక్సికో దళాలు ప్రయత్నించగా చిక్కినట్లే చిక్కి చేజారిపోయాడు. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో అతడి ఆచూకీని గుర్తించి చుట్టుముట్టారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మెంచో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతడిపై $15 మిలియన్ రివార్డు కూడా ఉంది.
ఎల్మెంచో మరణం తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. దీంతో మెక్సికోలోని భారత ఎంబసీ అక్కడున్న భారతీయుల కోసం హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికోలో ఉంటున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఎంబసీ సూచించింది. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా, కెనడా దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తం చేశాయి. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. డ్రగ్స్ మాఫియా ఆగడాలకు ఇదొక అడ్డుకట్టగా భావించింది. మొత్తం మీద దశాబ్ద కాలం పైగా అగ్రరాజ్యాన్ని వణికించిన వ్యక్తిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మరి ఎల్మెంచో మృతి డ్రగ్ మాఫియాకు ఒక హెచ్చరిక కానుందా? ఇప్పటి నుంచైనా ఇలాంటి అక్రమ దందాలకు పాల్పడే వ్యక్తులు బయటపడతారా, లేక అలానే దందాను కొనసాగిస్తారా? చూడాలి మరి.